నీకు దీనికి సంబంధం లేదు, తప్పుకో. నాకు ఆడితో సంబంధం ఉంది, ఎందుకంటే ఆయన నా తమ్ముళ్ళు అంటాడు. నాకు నాతోనే సంబంధం ఉంది, ఎందుకంటే నా పేరే సంబంధం. మాలతి మారుతా, నా బండిని చూస్తే మారుతిలో ఉందని నీ కంటికే. మారుతి కదయ్యా, నా చెల్లెలు మాలతి. ఏడు చెల్లెలా? ఈ నా తమ్ముడయా? ఏయ్! వెనకట్టుకోడు సింహం తల్ని దుబ్బెంత దువ్వాలనుకున్నానంట. అంటే ఏంటి? మంచి సామెతని ఊరుకోవాలి గాని ఆరాలు తీయకూడదు. నీ లేడీ ఆ కిలాడి నేను చెప్పినట్టే కలిసి వస్తున్నారు. నడుము మీద చెయ్యేసి రెస్టారెంట్ తీసుకో. ఎందుకేరా నీ పెళ్ళం తల మీద డాన్స్ చేస్తుంది ఈ అమ్మాయి నడుము మీద? ఏ మొహం పెట్టుకొచ్చావో ఇక్కడికి? అందుకని వేరే మొహం అద్దెకి తీసుకుని ఎలా వస్తాడు? ఇతను వేదాలు వల్లిస్తుందా? వచ్చిందిరా, ఈవిడికి మాత్రం వేదాలు సైతాన్ని వల్లిస్తుంది. అంటే ఏమిటి? ఏమంటే ఆరాలు తీయకూడదు, వినూరుకోవాలి. వెనకటి కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. దీని అర్థం ఏమిటో? మంచి సామెత ఇనూరుకోవాలి. ఓహో, నేను మా వాడిని పంపుతాను, తామరు రిపోర్ట్లు ఇచ్చి పంపండి. మా చుట్టాలు అతను డాక్టర్ ఉన్నాడు, నీకంటే కొంచెం ఎక్కువే. ఎరా 6 feet ఉంటావా? చే అంటే హిందీలో 6 అని అర్థం. డోంట్ పుట్ వర్డ్ ఇన్ మై మౌత్. మాటలు సరిగ్గా రాని అంటున్నా. ఏంటి తప్ప? కరెక్ట్ గానే కదా నేను కరెక్టే, కానీ ఎస్ వదిలేసావు. ఓ వదిలేనా? డోంట్ పుట్ వర్డ్ ఇన్ మై మౌత్. సో వదిలేయన్నా. అప్పుడు ముందు చెప్పిందే కరెక్ట్ ఈ కదా. గొడవ వదిలేయన్నా. చాలా మర్యాద తెలిసిన పిల్ల. చూడిదారు బాగా టైట్ గా ఉందా? దండానికి ఒంగుంటే అందరు ఉన్నారు కదా, సీనిగితే అసహ్యం ఉంటుందని. అదేం కాదు.